ఆల్రెడీ ఇప్పుడు వరకు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఇక్కడ జాయిన్ అవ్వడానికి యూనివర్సిటీలో? సో బిఐ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి మన తెలుగు పిల్లలు మాత్రమే అట్లీస్ట్ ఒక 50 to 60 స్టూడెంట్స్ కంపల్సరీగా ఎన్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పటికీ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది రిక్రూట్మెంట్ కూడా. సో ఎనీ టైం క్లోజ్ కావచ్చు. ఎందుకంటే ద రీజన్ వచ్చేసి ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడము, ఈ కెడవర్ సిస్టమ్. ఇది మెయిన్గా స్టూడెంట్కి అనేది మెడికల్ స్టూడెంట్కి ఇవి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్సే ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్, తర్వాత కెడవర్ సిస్టము, లోయెస్ట్ ఫీజు, ఇవన్నీ కూడా హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ లోయెస్ట్ ఫీజులో ఉన్నది. కాబట్టి బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ ప్రయారిటీ ఉన్నది. దాంతోపాటు బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్ కెన్ చూజ్, అంటే అటు ఎఫ్ఎంజీ ఇండియాలో ఎఫ్ఎంజీ రాసి ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా వీళ్ళు యుఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చూస్ చేసుకొని యుఎస్లో ఒకవేళ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే కూడా ఆ సిస్టమ్ కూడా యుఎస్ కరికులం కూడా వీళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో ఇంటిగ్రేటెడ్ కరికులం ఆప్షన్స్ ఉన్నాయి, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఉన్నది. దానికి సంబంధించిన ఎఫ్ఎంజీ క్లాసెస్ కావచ్చు, మన ఎఫ్ఎంజీ క్లాసెస్ కావచ్చు, యుఎస్ఎంఈ క్లాసెస్ కావచ్చు, ఈ బిఐ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, ఇండియన్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయండి.